आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। मुल्क के 80वीं यौम आज़ादी की पुरमसरत और तारीख़ी मौके पर ज़िला हेडक्वार्टर महबूबनगर के कांग्रेस पार्टी दफ्तर में यौम आज़ादी की तकरीब इंतहाई जोश व खरोश, रिवायती वक़ार और हुब्बुल वतनी के जज्बे के साथ मुनक़िद की गई। इस मौके पर कांग्रेस पार्टी के कायदीन, अवामी नुमाइंदों और कारकुनों की बड़ी तादाद ने शिरकत करके आज़ादी का जश्न मनाया। तकरीब के दौरान DCC सदर संजय मुदराज के हमरा TPCC रियासती जनरल सेक्रेटरी AP मिथुन रेड्डी ने बाज़ाब्ता तौर पर कौमी परचम लहराया। परचम कुशाई के फ़ौरन बाद तमाम कायदीन व कारकुनान ने मिलकर कौमी तराना पढ़ते हुए कौमी परचम को सलामी पेश की और मुल्क के लिए जानों का नजराना पेश करने वाले मुजाहिदीन आज़ादी की तस्वीर पर गुलहाय अक़ीदत निछावर करते हुए उन्हें ज़बरदस्त ख़िराज अक़ीदत पेश किया। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। आजाद हिंद जिंदाबाद, कौमी नारा वंदे मातरम। స్టార్ట్ గా దేశ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈనాడు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన మహనీయులందరినీ కూడా స్మరించుకునే గొప్ప దినం। మన దేశానికి ఇవాళ అతి ముఖ్యమైన దినం। ఇవాళ మన భారతదేశం స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులకు అందరికీ కూడా నేను వారికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాం। ఇవాళ అందరికీ ఇవాళ వారి త్యాగం వల్లనే మనం ఇవాళ స్వతంత్రం సాధించుకోగలిగినాం। ఇవాళ వారి ఏదైతే మనకు స్వతంత్రం ఇచ్చిందో కేవలం మన బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చెందకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం ఇచ్చే విధంగా, ప్రతి ఒక్క యువకునికి ఉపాధి కలిగించే విధంగా, ఆడవారికి భద్రత కలిగించే విధంగా అందరికీ కూడా ప్రతి ఒక్క వర్గానికి ఇలా అండగా ఉంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పనిచేస్తున్న పార్టీ। ఇలా మనం ప్రతి ఒక్కరం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మనకు అందరికంటే గొప్పగా అందరికీ అందించిన ఒక గొప్ప వరం ఇలా మన రాజ్యాంగం। ఆ రాజ్యాంగం నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది। కాబట్టి మిత్రులారా, అందరికీ కూడా నేను ఈ 80వ స్వాతంత్ర దినోత్సవంన ఇవాళ భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలను మనమందరం కూడా ఎదురించాల్సిన అవసరం ఉంది। యువత ఇవాళ అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। మానవీయుల త్యాగాన్ని వృధా పోకుండా రేపు అందరం కూడా భారతదేశాన్ని మనం బలంగా చేసే విధంగా మనమంతా కూడా సమాజం కష్టపడాలి। అందరం కూడా భారతదేశాన్ని ఐక్యతగా మనుషులంతా ఒకటే అనే విధంగా మనమంతా కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా మీ అందరితో కోరుతున్నాను। ధన్యవాదాలు।